పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఈ మధ్య హిందూ దేవులపై వ్యాఖ్యలు అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అలాగే గతంలో చూసుకుంటే అయ్యప్ప స్వామి పైన, అలాగే శ్రీరాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడే చూసుకుంటే కదిరే కృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామిపై తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. దీనిపై మనతో స్పందించడానికి విశ్వ హిందూ పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ శశిధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇది మత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అని ఉంది అని దేవుళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైంది, హద్దులు దాటిపోతుంది. చట్టం ఏం చేస్తుంది వాళ్ళు నేను అడుగుతున్నా. కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలను అగౌరవపరిస్తే ఇవాళ పోలీసులు గాడిద పనులు దోముతున్నారా? సోషల్ మీడియాలో సుమోటోగా కేసులు పెడతారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ విహెచ్పి చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు కేసులు నమోదు చేయలే? ఎందుకు సుమోటోగా మీరు కేసులు తీసుకోలేదు? హిందువుల విశ్వాసం అంటే ఇంత అపహాస్యమైందా? వాడు కూడా ఎందుకు అట్లా స్పందిస్తున్నాడు? వీళ్ళంతా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్, తుకుడే గ్యాంగులు. సమాజం లోపల విభజనవాదాలు తీసుకురావాలా. ఫేక్ బుద్ధిస్టులు వీళ్ళు, ఫేక్ అంబేద్కరిస్టులు. నిజంగా అంబేద్కర్ చెప్పినటువంటి విషయం ఏందో వీనికి తెలియదు. నిజంగా బుద్ధుడు చెప్పినటువంటి విషయం ఏందో వీనికి తెలియదు. మిషనరీలు ఇచ్చేటువంటి డాలర్లకు కక్కుర్తిపడి, విదేశీ నిధులకు కక్కుర్తిపడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో అందులో భాగంగానే కదిరి కృష్ణ అంటోడు ఈ వ్యాఖ్యలు చేసిండు. గతంలో చూసుకుంటే మనం అంటే వివక్షత ఏదైతే ఉందో వాళ్ళని పండుగలకైతేనేమి అలా ఊళ్ళలో కలుపుకోలేదు, ఊరికి దూరంగా ఉంచారు అని ఇలాంటి మనసులో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? చదువుకున్నోడు, ఈ దేశ ఇంటిగ్రిటీని కోరుకున్నోడు వివక్ష తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ సాధారణమైనటువంటి నిరక్షరాస్యత ఉన్నటువంటి గ్రామాల లోపల మీరు ఒక గ్రామం పోండి, అనేక కులాలు వరుసలతోటి పిలుచుకుంటారు. కానీ దురదృష్టం ఈ రోజున చదువుకుంటే అంటరానితనం పోతుంది అనుకున్నాం. చదువుకున్నటువంటి మేధావి ముసిగేసుకున్నటువంటి ఇటువంటి దొంగలే విభజనవాదాన్ని పెంచి పోషించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, నిజమైనటువంటి వాళ్ళ దళిత సంఘాల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా దళిత సమాజానికి మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు మతం మారి క్రిస్టియానిటీ తీసుకొని, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులమని చెప్పి ఫేక్ అంబేద్కరిస్టులుగా మీ ఎజెండా అమలు చేస్తూ హిందూ వ్యతిరేకతను మీరు చాటుకుంటున్నారు. ఒక ముస్లిం విశ్వాసాలను ఇట్లా ప్రశ్నించగలుగుతారా? కదిరి కృష్ణ కోసి కారం పెడతారు. అంటే హిందువులు చాలా నిమదస్తులు, అంటే వీళ్ళు మౌనంగా ఉంటారు. వీళ్ళ హిందూ మతంలోనే చాలా వరకు డిఫరెంట్ కులాలు ఉన్నాయి, వీళ్ళు కలిసి లేరు అనే ఉద్దేశంతో ఇలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా దేవుళ్ళని? వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతారు, కులం అడిగిపోతురా? 70,000 మంది దర్శనంలో ఉన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి ప్రతిరోజు 70,000 మంది లైన్లో నిలబడుతున్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈ చెప్పనియండి, ఏ కులం అడిగి అక్కడ దర్శనం చేయిస్తున్నారా? వెంకటేశ్వర స్వామిని వచ్చినటువంటి భక్తుని ఏ కులం అని చెప్పి ఆయన దర్శనం ఇస్తున్నాడా? కావాలని చెప్పి వీళ్ళు సమాజం లోపల కులతత్వం ఇంకా పెరగాలే, కులాల పేరు మీదనే హిందూ సమాజం ఒక్కటి కావద్దు, ఇవే రాజకీయాలు చూస్తున్నాం మనం. హిందువులను కులాల పేరు మీద జేల్చాలే, మైనార్టీలను మతం పేరు మీద కలపాలి, ఇవి కదా రాజకీయాలు. నువ్వు విశ్వాసాలను ప్రశ్నిస్తున్నావు, ఎదుటివాని విశ్వాసం ప్రశ్నిస్తావా? నువ్వు ఒక ముస్లిం విశ్వాసాన్ని ప్రశ్నిస్తావా? ఎందుకంటే వచ్చి తంతరు, నిన్ను కోసి కారం పెడతారు. ప్రభుత్వాలు కూడా ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటాయి. ఇప్పటి వరకు హిందువుల విశ్వాసాలు కాకుండా ఇతర వర్గాల విశ్వాసాలను కదిరి కృష్ణ కించపరిచుంటే ఈపాటికి చెల్లపల్లి జైల్లో ఉంటాడు, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు. తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే చెల్లపల్లికి పోతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే రాజమండ్రికి పోతాడు. ఇవాళ ఎందుకు ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాడంటే ప్రభుత్వాలకు కూడా హిందువుల విశ్వాసాలంటే
విలువ లేదు. సొకాలు సెక్యులిజం. హిందూ సమాజం కూడా నిద్రపోతుంది. హిందూ సమాజానికి బాగా ఈ సూడో సెక్యులిజం మత్తు బాగా ఎక్కింది కదా. కాబట్టి మనం కూడా చాలా మన సహనం కూడా మన పతనానికి కారణమవుతుంది. ఎంత ధైర్యం అండి వీనికి? కోటాను కోట్ల విశ్వాసాలు అగౌరవపరిచేటట్టు నువ్వు వెంకటేశ్వర స్వామిని అంటావా? బిడ్డ మరి దారుణంగా, అంటే మనం దాన్ని మళ్ళీ తిరిగి అనలేని విధంగా అలాంటి మాటలు మాట్లాడాడు అంటే దేవుని పైన. అంటే అది ఆయన కోపం హిందూ మతం మీద, దేవుడి మీద. వీళ్ళు అణువణువున హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారు. నిజంగా వీళ్ళ ఎజెండా అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అనుకుంటే అది నిజంగా హిందూ ధర్మానికి మేలు చేసేది అవుతుంది. కానీ వీళ్ళ ముసుగు ఇవాళ నేను చెప్తున్నా, వీళ్ళు అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకొని ఎవరికి మద్దతు ఇస్తున్నారండి? ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని అందించిపోయిండో ఆ రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తామన్నటువంటి శక్తులకు వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఏ అంబేద్కర్ అయితే నిజంగా అంబేద్కర్ తన జీవిత కాలం లోపట ఏ రోజు కూడా ద్వేషాన్ని ప్రదర్శించలేదు. మీరు చదవండి అంబేద్కర్ చరిత్ర. అంబేద్కర్ అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను సమానమైనటువంటి స్థానానికి చేర్చాలనుకున్నాడు. ఇది అంబేద్కర్ ఆశించినటువంటి సమసమాజం. సమాజం లోపల ద్వేషాలు పెంచి అంతర్గతమైనటువంటి అంతర్యుద్ధాలు సృష్టించమని అంబేద్కర్ కోరుకోలేదు. అంబేద్కర్ హిందూ ధర్మాన్ని ఆచరించిండు. హిందుత్వం యొక్క గొప్పతనాన్ని, అందుకే ఆయన హిందూ కోడ్ పరిధిలోకే బౌద్ధాన్ని కానీ, జైనాన్ని కానీ, సిక్కిజంని కానీ హిందూ కోడ్ బిల్లు కిందికి తీసుకొచ్చిండు. ఇవాళ అంబేద్కర్ ముసిగేసుకొని అంబేద్కర్ ఇష్టమని చెప్పుకుంటూ మీరు అంబేద్కర్ భావజాలానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తా, ఏ చర్చకు ఏ వేదిక మీదకి వస్తారో రమ్మని చెప్పండి. ఈ రోజున వీరు నిజమైనటువంటి అంబేద్కర్ భావజాలానికి విరుద్ధంగా అంబేద్కర్కు చెడ్డపేట తెచ్చేలాగా పనిచేస్తూ ఉన్నారు. బౌద్ధం ఏం చెప్పింది? నా బుద్ధిస్ట్ అని చెప్పుకుంటాడు. బౌద్ధం ఏం చెప్పింది? బౌద్ధం సమాజం లోపల సంఘర్షణను సృష్టించమని చెప్పిందా? సమాజం లోపల సంఘర్షణలను ప్రోత్సహించమని చెప్పిందా? ఇదా నీకు బౌద్ధం అర్థమైంది? రీసెర్చ్ చేసినామని చెప్తారు, డాక్టరేట్లు అని చెప్తారు. వీళ్ళ ఎజెండా చాలా స్పష్టం. విదేశాల నుంచి వచ్చేటువంటి ఆ డాలర్లకు కక్కుర్తిపడి ఈ దేశం లోపల ఎన్ని రకాల విభజనవాదాలు ఉంటే అన్ని రకాల విభజనవాదాలు ప్రోత్సహించాలి. నేను వాళ్ళు అడుగుతున్నాను, నిజంగా వేల సంవత్సరాల ఈ దేశం మీద దాడులను తిప్పికొట్టి నిలబెట్టింది అట్టడుగు దళిత సామాజిక వర్గమే. మనం ఇవాళ అనుకుంటున్నాం కదా, వాళ్ళ కారణంగానే ఇవాళ హిందూ సమాజం నిలబడగలిగింది వేల సంవత్సరాల దాడులను తట్టుకొని. ఈరోజు వాళ్ళ ఎజెండా ఏంది? హిందూ సమాజం లోపల ఈ బలమైనటువంటి హిందూ సమాజాన్ని నిలబెట్టినటువంటి వర్గాలను హిందూ సమాజం నుంచి దూరం చేయాల. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు వస్తున్నటువంటి ఎజెండా, వాళ్ళు లిటరేచర్ అదే రాస్తున్నారు, వాళ్ళు సినిమాలు అదే సినిమాలు తీస్తున్నారు. తుకుడే గ్యాంగులు ఇవన్నీ కూడా. వాళ్ళది ఎజెండా చాలా స్పష్టంగా అర్థమైంది. తీస్తాం, ఒక్కొక్కటి తీస్తాం బిడ్డ. మీ లింక్ చైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పార్లమెంట్లో మాట్లాడిండు. దేశ విభజన శక్తుల యొక్క ఎకోసిస్టాన్ని కూకటి వేళ్లతోటి మేము పెకిలించబోతున్నాం. ఇలా వ్యాఖ్యలు చేయడం ద్వారా మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బలం చేకూర్చి వాళ్ళ మైనారిటీస్లో ఇంకా జాయిన్ అవ్వడానికి, హిందువులు జాయిన్ అవ్వడానికి ఇలాంటి వ్యాఖ్యలు తోడ్పడతాయని వాళ్ళు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారా? ఈ పిచ్చి కుక్కలు మొత్తుకుంటాయి, దాంతో ఒరిగేదేం లేదు. కాకపోతే విశ్వాసాలు గాయపరుస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చట్ట ప్రకారం శిక్షించాలి. వీళ్ళు 10 జన్మలు ఎత్తిన హిందుత్వాన్ని, సనాతనమైన ధర్మాన్ని వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళ కలలుగానే మిగిలిపోతాయి. గొప్పదైనటువంటి ధర్మం వీళ్ళకేం తెలుసు? వీళ్ళు కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకిస్తలేరు, వీళ్ళు ఈ దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశం ముక్కలు కావాలని కోరుకుంటున్నారు. ఈ దేశాన్ని యూనివర్సిటీలలో ఏమి వినబడుతున్నాయి స్లోగన్స్? భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా అని స్లోగన్లు వినబడతలేవా? భారత్ను ముక్కలు చేస్తామన్నటువంటి శక్తులకు రకరకాల రూపాలు వీళ్ళు. ఇవాళ వీళ్ళు కొన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ప్రతిదాన్ని హిందుత్వం లోపల తప్పులను ఎత్తుకుతారు. ఇతరుల దగ్గర సమాజంలో తప్పులుంటాయి నిజంగా. ఈ ప్రపంచం లోపల కాలక్రమంలో వచ్చినటువంటి దోషాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ముందుకు సాగుతుంది సనాతనమైనటువంటి ధర్మం. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం.
కానీ ఇంకా భూమి బలపరుపుగానే ఉందనుకుంటాడు, లేకపోతే ఇంకా మా మతం లోపల సంస్కరణలకు తావు లేదంటోడు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? నిజంగా ఇవాళ మహిళా సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల. చిన్న చిన్న విషయాలను పట్టుకొని హిందుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ దేశంలో ఎక్కడో ఒక దేవాలయం లోపల, శబరిమల లోపల ఒక ఆచారం ఉంది. 25 లక్షల దేవాలయాలు ఉన్నాయి ఈ దేశం లోపల. ఎక్కడ మహిళ పైన వివక్షత లేదే. ఈ దేశం లోపల 5 దేవాలయాలలో మహిళలకు ప్రవేశం లేదు, 5 దేవాలయాలలో పురుషులకు ప్రవేశం లేదు. అక్కడటువంటి సాంప్రదాయం. దాన్ని పట్టుకొని వల్ల ఈ మహిళకు స్వాతంత్రం లేదు, హిందుత్వం లోపల మహిళల పైన వివక్ష ఉందని పెద్ద గ్లోబల్ ప్రచారం. నేను అడుగుతున్న వాళ్ళ మహిళను పురుషుని సమానత్వం గురించి కాదు హిందుత్వంలో మాట్లాడాల్సి వస్తే, ఒక అడుగు ముందు పెట్టింది మహిళను హిందూ సమాజం. పురుషుని కంటే ముందు ఒక మెట్టు పైన పెట్టింది. త్రిపుల్ తలాక్ గురించి మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? మహిళా సంఘాలు, సోకాళ్ళు మహిళా సంఘాలు, సగటు ముస్లిం మహిళ కదా, త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడరు, వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి మాట్లాడరు. ఎందుకంటే అది మతపరమైనటువంటి ఆచారం. అక్కడ మాట్లాడితే తంతరు కాబట్టి మాట్లాడరు. ఇక్కడ మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయి, అదుపు ఉంటుంది. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద హద్దులు దాటినోడిని చట్టం చేయాలి. అలా ఇవాళ ఎందుకు చేస్తలేరనంటే, అరే ముఖ్యమంత్రులే మాట్లాడబట్టే హిందుగాళ్ళు బొందుగాళ్ళని గతంలో. ఇప్పుడున్నటువంటి 99 వచ్చినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడబట్టే హిందువులు హింసావాదులని. అర్థం చేసుకోవాలి, బుద్ధి రావాల్సింది ఫస్ట్ హిందువులకు. ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నామా మనం అని. అడ్వకేట్ అనే హోదాలో ఉంటే నేను ఏదైనా మాట్లాడితే చట్టం నుంచి తప్పించుకుంటా, నాకు అన్నీ తెలుసు, అన్ని సెక్షన్లు తెలుసు అనే ఉద్దేశంతో కూడా మాట్లాడిరా ఇట్లా ఈ విధంగా? సహనాన్ని పరీక్షించొద్దు. హిందువుల యొక్క సహనాన్ని పదే పదే పరీక్షించాలని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లోపల విఫలమవుతుంది. కాబట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పిచ్చి కుక్కలను రోడ్ల మీద వదిలేస్తే సమాజానికి ప్రమాదం. జిహెచ్ఎంసీ ఏం చేయాలా? రోడ్ల మీద ఉన్నటువంటి పిచ్చి కుక్కలను పట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ ప్రభుత్వం ఏం చేయాలా? ఇట్లా పిచ్చి పట్టినట్టు వాగినటువంటి ఇటువంటి వాళ్ళను అరెస్టు చేసి మైండ్గిన దొబ్బితే, ఎర్రగడ్డ ఉంది, ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ చేయించండి. నిజంగా కదిరి కృష్ణకి ఏమన్నా మైండ్ దొబ్బిందేమో, పిచ్చెక్కిందేమో. ఒకసారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్తున్నాం. ఇప్పుడు కదిరే కృష్ణ లాంటి వ్యక్తులు ఇలా వ్యాఖ్యలు చేస్తారు, కేసులు పెట్టారు అనుకోండి, అరెస్ట్ అవుతారు, బయటకు వస్తారు, మళ్ళీ రేపు ఇలానే ఇంకొక వ్యక్తి వ్యాఖ్యలు చేస్తారు, మరి అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? అందుకే మేము అంటున్నాం, నిన్నొకడు, ఇవాళ ఒకడు, రేపు ఒకడు. చూస్తున్నాం కదా మనం. కదిరి కృష్ణ మొదటోడు ఏం కాదు, నిన్న ఒక పేరుండే. చనిపోయిన వాని గురించి మాట్లాడడం సంస్కారం కాదు కాబట్టి నేను పేరు కూడా తీసుకుంటలేను. రేపు ఇంకొకడు. వీళ్ళ ఎజెండా క్లారిటీగా ఉంది కదా, కాబట్టి చట్టాలు కఠినంగా రావాలి. ఇవాళ హిందువులను, దేవీ దేవతలను కించపరిస్తే కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఇదే నువ్వు సౌదీ పోయేసేసి అక్కడ మతాచారాలను కించపరిస్తే నడి రోడ్డు మీద ఉరేద్దురు ఈ పాటికి. ఇంకే దేశాలనైనా అక్కడున్నటువంటి దేవీ దేవతలను, వాళ్ళ ఆరాధన పద్ధతులను వ్యతిరేకిస్తే నడి రోడ్డు మీద కాల్చేద్దురు ప్రభుత్వాలు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు చూపు లేదు, కఠినమైనటువంటి చట్టాలు లేక మొన్నోడు అన్నాడు అయ్యప్ప స్వామిని విమర్శ. చీప్ పబ్లిసిటీ. ఈ నా కొడుకులకు చీప్ పబ్లిసిటీ కావాలా. ఇవాళ ఇక వాడు అన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఇదే చర్చ ఉంటుంది. ఇక వానికి ఒక పుక్కటి పబ్లిసిటీ. రామ్ గోపాల్ వర్మ లాంటోడు ఉంటాడు అన్నట్టు, తలతిక్కలు నా కొడుకులు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, దాంతో ఫ్రీ పబ్లిసిటీ కోరుకుంటారు. వీళ్ళు కూడా అదే, వీళ్ళకి తెలుసు ఇవాళ హిందువులు ప్రశాంతంగా ఉంటారు, హిందువులను తిట్టినా వీళ్ళకు ఉలుకు పలుకు ఉండదు. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏం చేయవు, ఏమైనా చేస్తే కార్డు వాడాలా, మేము కుహానా సెక్యులిజం కార్డు వాడాలి. నిజంగా నేను ఇవాళ చెప్తున్నాను, మిషనరీల ఏజెంట్లుగా ఇవాళ అనేక సంఘాలు ప్రజలను తప్పుదోవ పట్టియడానికి పనిచేస్తున్నాయి.
నిజమైనటువంటి అట్టడుగు వర్గాల యొక్క ప్రజల అభ్యున్నతి కోసం వీళ్ళు పనిచేస్తలేరు. వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది సొసైటీలో? నేను ఇవాళ అడుగుతున్నా. ఇట్లా పిచ్చి పిచ్చిగా 4 మీటింగ్లల్లో వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి దేవీ దేవతలను తిట్టి ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయి బ్లాక్మెయిల్ దందాలు నడుపుకోవడానికి వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ నిజంగా ఇవాళ అట్టడుగు ప్రజలకు ఏం న్యాయం చేసినాయి? ఏ విషయం మీద మీరు చిత్తశుద్ధితోటి పోరాటాలు చేసిండ్రు? ఏమీ లేదు. బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం ఒక పక్కన మిషనరీల డబ్బులు అందుతున్నాయి, ఓ పక్కన ఈ సంస్థల ముసుగు లోపట బ్లాక్మెయిల్ దందాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు విచారణ జరపాలి, విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి. అది ఎవడైనా. నీ విశ్వాసం నీకు ఉంటుంది భయ్, నువ్వు నమ్ము. ఈ రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించుకో, ఇష్టమైనటువంటి ఆరాధన పద్ధతి పూజించుకో, లేకపోతే ఎవరిని పూజించుకోకు, అది కూడా నీకు స్వేచ్ఛ ఉంది. ఈ ధర్మం గొప్పతనం అది. ఇవాళ రాజ్యాంగం వచ్చినాక కాదు, వేల సంవత్సరాలుగా ఈ భూమి అందరినీ ఆదరించింది. ఇంత ఆకలి కొని వస్తే ఇంత అన్నం పెట్టింది ఈ దేశం, ఇంత ఆశ్రయం కోరి వస్తే ఇంత ఆశ్రయం ఇచ్చింది ఈ దేశం. మతాలు చూడలేదు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలు ఇవాళ భారతదేశంలోనే స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాయి. వీళ్ళు హిందువులు మెజార్టీగా హిందుత్వం నాశనం అయిపోతే ఈ దేశం ముక్కలవుతుంది. ఎందుకంటే హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకే ఈ దేశంలో లౌకికత్వం ఉంటుంది, వీళ్ళు చెప్తున్నటువంటి సెక్యులరిజం ఉంటుంది. హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకే ఈ దేశం లోపల అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇవాళ 54 ముస్లిం దేశాలలో లేనటువంటి స్వేచ్ఛను, సంతోషాన్ని, సుఖాన్ని ముస్లింలు భారతదేశం లోపల అనుభవిస్తారు. ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని క్రిస్టియన్ దేశాలలో లేనంత సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా క్రిస్టియన్లు ఈ దేశం లోపల బతుకుతున్నారు. ఎందుకంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు. హిందువులు ఈ మెజారిటీ తగ్గి ఈ దేశం లోపల హిందుత్వం నాశనం అయితే ఈ దేశం ముక్కలవుతుంది. అది వీళ్ళు కోరుకుంటుంది. కాబట్టి అట్టడుగు ప్రజల లోపల సామాజిక అసమానతలు ఈ రోజుకు ఉన్నాయి, మనం ఒప్పుకోవాలి, దాన్ని మేము కాదంటలేము. సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి చిత్తశుద్ధిగా పనిచేద్దాం భయ్. అందరం పనిచేద్దాం, అన్ని సంస్థలు పనిచేద్దాం. నిజంగా ఈరోజు అంటరానితనాన్ని తొలగించడానికి పనిచేద్దాం. మనం ఇవాళ ప్రజల లోపల ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి పనిచేద్దాం. అట్టడుగున ఉన్నటువంటి పేదవాడి అభ్యున్నతి గురించి పనిచేద్దాం. ఎట్లా పనిచేద్దాం? అంబేద్కర్ నేర్పించిపోయిండు. సోదర భావంతో పనిచేద్దాం, ప్రజలను మమేకంతో పనిచేద్దాం, ఐక్యమత్యంగా ముందుకు పోదాం. కానీ సంఘర్షణలు తెచ్చి సమాజం లోపల అంతర్గత విభేదాలు సృష్టించి వీళ్ళు కొట్లాడుకొని వర్గ శత్రుత్వం, పోరాటం, ఈ వర్గ పోరాటం, వర్గ శత్రుత్వాలు చెప్పినటువంటి ప్రతి దేశం పతనం అయిపోయింది. ఈ వర్గ పోరాట సిద్ధాంతం ఉన్నటువంటి ఏ సిద్ధాంతమైనా అది పతనం చేసింది ఆ దేశాలను. ఇవాళ వీళ్ళు కూడా ఆ పతనాన్ని, ఈ దేశ పతనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ నిన్నొకడు, ఇవాళ ఒకడు, రేపొకడు చట్టాలు రావాలి. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షించి ఇక మీదట విశ్వాసాలను గాయపరిస్తే. ఇవాళ మేము మాట్లాడుతున్నాం భయ్, నేను ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. నేను కదిరి కృష్ణకి చెప్తున్నా, ఎస్ నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పు. నీవు నిజంగా నీ సిద్ధాంతం కోసం పోరాడు, సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకు, సమాజాన్ని చీల్చడానికి బతకకు. ఈరోజు మేము అనేక విషయాల్లో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం. హిందువుల యొక్క పక్షాన మేము పోరాడుతున్నాం. మేము ఇతరులను ద్వేషించి హిందువుల పక్షాన పోరాడతలేం. హిందువుల యొక్క హక్కుల గురించి, హిందువుల యొక్క పక్షాన, హిందువుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల గురించి మేము పోరాడుతున్నాం. ఇది ఒక సంస్థలుగా మనం చేయాల్సింది. చివరికి ఒక ప్రశ్న, ఒకవేళ పోలీసు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ స్టేట్ జనరల్ సెక్రటరీగా మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోబోతున్నారు? ఇతని మీద ఏ విధంగా మీరు చర్యలు తీసుకోబోతున్నారు? పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు దారుసలం ఎజెండా రావాలి, వాళ్ళకి అక్కడి నుంచి ఆదేశాలు రావాలి. రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇవి అమలు అవుతలేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా దారుసలం ఎజెండాను పోలీసులు అమలు చేస్తారు. ఓపెన్గా అంటున్నా, డీజీపీ వినాలి ఈ మాట.
హిందువుల పక్షాన హిందువుల యొక్క హక్కులు కాలరాయబడుతుంటే తెలంగాణ పోలీసులకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది. ఇది కూడా తెలంగాణ డీజీపీ ఇనాల. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము, ఈ రాష్ట్రం లోపట రజాకార్ ఎజెండా అమలవుతుంది. ఇవాళ హిందువులను దేవీ దేవతలను కించపరిచేటోడు బలాదూరుగా తిరుగుతున్నాడు. ల్యాండ్ జిహాదు యథేచ్ఛగా నడుస్తుంది. దేవాలయాలను కూడా కబ్జా పెట్టుకునేటువంటి పరిస్థితి లోపట ఇవాళ ఈ నగరంలోనే ఉన్నాయి. హిందువుల యొక్క అమ్మాయిల ప్రాణమానాలకు విలువ లేదు. ఈ రోజున లవ్ జిహాద్ కారణంగా నాకున్నటువంటి సమాచారం చెప్తున్నా, మరి డీజీపీ దగ్గర ఇంకెక్కువ సమాచారం ఉంటే చెప్పాలా, 30,000 మంది అమ్మాయిల జాడ లేదు. తల్లిదండ్రులు అడిగితే ఎందుకు మీకు వినబడతలేవు? ఎక్కడ పోయినరా అమ్మాయిలంతా? ఏ దుబాయ్ షేకులకు అమ్మబడ్డరా? ఏ ముంబై బ్రోకర్ హౌజులకు అమ్మబడ్డరా? ఎక్కడ పోయినరు? అమ్మాయిల యొక్క మిస్సింగ్ కేసుల విషయం లోపల పురోగతి ఏంది? ఎందుకంటే బాధితులందరూ కూడా హిందూ అమ్మాయిలు. అనేక రూపాల లోపల జిహాద్ నడుస్తుంటే ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నాయి, చర్యలు తీసుకోరు. ఎందుకనంటే పోలీసుల తప్పు కూడా కాదు, ఇక్కడ ఎలక్టెడ్ ప్రభుత్వాలు పోలీసుల చేతులు కట్టేసినాయి. ఈ రోజున తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ నేను తెలంగాణ పోలీసులకు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఒక్క తీవ్రవాదినైనా మీరు 10 ఏళ్లలో అరెస్ట్ చేసిండ్రా? ఒక్క తీవ్రవాదిని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయలేదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, నల్గొండలో, మహబూబ్ నగర్లో, నిజామాబాద్లో అరెస్టులు చేసుకొని తీసుకొని పోయే వరకు మీ దగ్గర సమాచారం లేంటలేదా? ఉన్నది, కానీ ఈ రాజకీయాలు మీ చేతులు కట్టేసి పెట్టినాయి. కాబట్టి కదిరి కృష్ణను, హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. మేము ఇచ్చినాం, చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైల్ అవుతున్నాయి. ఇవాళ నేను చెప్పిన ఎన్ని కేసులు ఫైల్ అయితే హిందువుల యొక్క పరిస్థితి ఏందో, అమ్మాయిల విషయంలో ఫైల్ అయిన కేసులు, మనోభావాల విషయంలో ఫైల్ అయిన కేసులు, దేవాలయాలు కబ్జాలకు గురైనటువంటి కేసులు, హిందువులపైన దాడులు జరుగుతున్నటువంటి కేసులు, పండుగలు చేసుకుంటుంటే వచ్చి కొడుతున్న కేసులు. నిన్న మొన్న హ్యాబిట్స్ పోలీసుల సాక్షిగా కడుపుతోటి ఉన్నటువంటి ఒక హిందూ మహిళను ముస్లింలు నడి రోడ్డు మీద జీపీఓ పోలీస్ స్టేషన్లో జీపీఓ ముందర కొట్టిర్రు, వైరల్ అయింది. చర్య తీసుకున్నారు ఈ పోలీసులు? కడుపుతోటి ఉన్నటువంటి మహిళనండి. అంటే అంత యథేచ్ఛగా ఆంబోతుల్లాగా ఇవాళ దాడులకు తెగబడుతున్నారు. అరే వాడు ఏందండి 15 నిమిషాలు ఇస్తే ఇందులో ఊచకొత్తగా వస్తా అన్నాడు వాడు అక్బరుద్దీన్ ఓవైసీ. బహిరంగ సభలు అన్నాడు కదా, నిర్మల్లో, నిజామాబాద్లో అన్నాడు కదా, 15 నిమిషాలు ఇస్తే మొత్తం ఊచకొత్తగా వస్తా అన్నాడు కదా. ఏమైంది? ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వము, దారుసలం ఎజెండాకు దాసోహం అన్నటువంటి ప్రభుత్వము, మైనార్టీ ఓట్ల కోసం ఎంతకన్నా దిగజారుతున్నటువంటి ఈ ప్రభుత్వం కోర్టు ముందర సరైన సాక్ష్యాధారాలు కూడా పెట్టలే. జడ్జి కామెంట్లు చూడండి, జడ్జి కామెంట్లు వినండి. అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగ సభల్లో హిందువులను చంపుతా అన్నాడు 15 నిమిషాల లోపల అన్నది వాస్తవము, కానీ సాక్ష్యాధారాలు లేకుండా నేను కేసు కొట్టేస్తున్నా అన్నాడు. ఎవడు సాక్ష్యాధారాలు పెట్టాల్సింది? ఏమైంది? నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సాక్ష్యాధారాలు పెట్టలేదు? ఏ ప్రభుత్వం ఉన్నా వానికి దాసోహం అంటున్నారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బాజాప్తగా దారుసలం ఎజెండాకు దాసోహం అన్నాయి. ఇండైరెక్ట్గా రజాకర్ ఎజెండా నడుస్తుంది. మాకు నమ్మకం లేదు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేస్తే నిజమైనటువంటి పోలీసులుగా మేము సత్కరిస్తాం తప్పకుండా. ఆ గౌరవాన్ని కూడా చాటుకుంటాం పోలీసుల పట్ల. మేము ఇవాళ హిందూ సమాజాన్ని అడుగుతున్నాం, హిందువులారా చూడండి, హిందువులారా వినండి, నీ చుట్టూ నీ దేవీ దేవతలను ఎట్లా అవమానిస్తున్నారు, నీ విశ్వాసాలను ఎట్లా గాయపరుస్తున్నారు, నీ ఆస్తులపైన దాడులు ఎట్లా చేస్తున్నారు, నీ అమ్మాయిలపైన ఎట్లా అకృత్యాలు చేస్తున్నారు, నిన్ను దారుణంగా హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఏ రకమైనటువంటి దాడులు చేస్తున్నాయి ఈ మతోన్మాద శక్తులు. వాటిని ఈ ప్రభుత్వాలు ఎట్లా చూసి చూడనట్లు ఉపేక్షిస్తున్నాయి. ఆ రాజకీయాలకు
ఎన్నిక కావడం లోపల హిందువా నీ భాగస్వామ్యం కూడా ఉంది. నీ పతనాన్ని కాంక్షిస్తున్నటువంటి శక్తులు అధికారికంగా ఎన్నిక కావడానికి నీవు కూడా కారమవుతున్నావు. హిందువులను జ్ఞానోదయం తెచ్చుకోమంటున్నావు. హిందూ సమాజం సంఘటితంగా అన్ని విధాలుగా న్యాయపరమైనటువంటి పోరాటాలకు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలకు సిద్ధపడమంటున్నాం. ఇవాళ చాలామంది అడుగుతున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఒక పక్కన కదిరి కృష్ణ మాటలు విన్నాక సోషల్ మీడియాలో కూడా నిజంగా సగటు హిందువు భావోద్వేగానికి గురై, ఆవేశానికి గురై కామెంట్లు వింటున్నాం. తంతము కొడతము అనేటువంటి కామెంట్లు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు జరిగినాయి అనుకో, ఎవరు కారణం? కాదు, ఎవరు కారణమవుతారు? ప్రభుత్వం కారణమవుతుంది. ఎందుకంటే సకాలం లోపట ప్రజల లోపట, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ప్రతి ఇంట్లో పూజిస్తారు. తెలుగు ప్రజలకు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామిని అంతగానం అవమానిస్తే ప్రజలు కోపోద్రిక్తులై ఉన్నటువంటి వేళ ప్రభుత్వాల మీద నమ్మకం పోతే ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కదిరి కృష్ణ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవిస్తున్నాం, చట్ట ప్రకారంగా తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఇచ్చినాం అనేటువంటి మెసేజు ప్రభుత్వం నుంచి రావాలి.